ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 2. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 22, 23 మరియు 24 అధ్యాయములు. సాయంత్రం అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక. ఆయన మెల్లని స్వరం ఈ ఉదయం మీ యొద్దకు వస్తూ ఉండగా తెరవబడినటువంటి హృదయం కలవారై ఈ మాటలు మీరు చేర్చుకొనండి. ప్రభు ఈ ధ్యానం ద్వారా మీతో మాట్లాడుచున్నప్పుడు ఏ మాట అయితే నీ హృదయాన్ని తాకుతుందో ఆ మాట దేవుడు నీతో మాట్లాడుచున్న మాటని నువ్వు గ్రహించాలి. ప్రియ సోదరి సోదరుడా, ప్రభు వారు మనకిచ్చిన ఒక మాట మనం చదువుకుందాం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 17, 18 వచనాలు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఈ మాట గురించి ఆలోచన చేశారా? అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, ఇలా దైవజనుడైన హబక్కుకు మాట్లాడుతూ ఉన్నాడు. పూలు పుయ్యకపోయినా, పంట పండకపోయినా, సాలలో పశువు లేకపోయినా, పైరు చేతికి అందకపోయినా అతను అంటున్నాడు, నేను యెహోవా యందు ఆనందించదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణంగా మనం ఆలోచన చేస్తే మనం ఒక బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసినాం. ఆ అకౌంట్లో డబ్బు లేకపోవడం మీరు ఎప్పుడైనా హర్షిస్తారా? ఆ బ్యాంక్ అకౌంట్లో విస్తారమైన బ్యాలెన్స్ ఉండాలని మీరు ఆశిస్తారు కదా. ఒకవేళ మీ బాబుని, మీ పాపని స్కూల్కి మీరు పంపిస్తే ఆ పిల్లలు మంచి ర్యాంకర్స్గా ఉండాలని కోరుకుంటారు. అంతేగాని ప్రతి సబ్జెక్టులో ఫెయిల్ అయ్యేవారుగా ఉండాలని మీరు ఎంతమాత్రం ఆశపడరు. ఒక భూమిని కౌలుకు తీసుకొని మీరు పండిస్తే అది సమృద్ధిగా పంట పండాలని మీరు కోరుకుంటారు. మీరు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అందులో సక్సెస్ సాధించాలని మీరు అనుకుంటారు. అలా అనుకోవడంలో తప్పేమి లేదు. కానీ హబక్కుకు అంటున్నాడు, అవి ఉన్నా అవి లేకపోయినా, ఒకవేళ నా జీవితంలో అవేవి లేకపోయినా నేను మాత్రం అవి ఉన్నవాడు ఆనందించేదానికంటే అధికముగా నేను నా దేవుని యందు ఆనందిస్తాను. ఎంత గొప్ప సాక్ష్యం! హబక్కుకి దేవుడే ఆనందం, దేవుడే పైరు, దేవుడే పశువులు, దేవుడే పంట, దేవుడే ఫలాలు, దేవుడే సమృద్ధి. అవును, దేవుణ్ణి ఆ విధంగా తన జీవితంలో మార్చుకున్నాడు. ఈ రోజున నీ చింతకు, నీ విషాదానికి, నీ దుఃఖానికి, నీ గలిబిలికి, నీ అశాంతికి కారణం ఏంటో తెలుసా? అది లేదే, నాకు ఇది లేదే, పలాని వారికి ఇవన్నీ ఉన్నాయే అని అలా పోల్చుకోవడం ద్వారా నీవు ఎక్కువగా చింతిస్తున్నావు. ఆ విధంగా నిద్రను, ఆరోగ్యాన్ని, నెమ్మదిని పోగొట్టుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డ,
దేవునినే నీ సమస్తంగా మార్చుకో. ఆయన నాకుంటే చాలు అని చెప్పు. నీ కృప నాకు కావాలి, నీ కృప ఉంటే చాలయ్యా అని మీరు నిబ్బరమైన విశ్వాసంతో పలకండి. అది మీ విశ్వాసపు ఒప్పుకోలుగా మార్చుకోండి. తప్పకుండా ఆయనతో పాటు సమస్తాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. పౌలు గారు అన్నారు, తన ప్రియమైనటువంటి కుమారుని మన కోసం అనుగ్రహించినవాడు సమస్తమును ఆయనతో పాటు మనకెందుకు అనుగ్రహించాడు అని ప్రశ్నిస్తాడు. అవును, నీకు నీ అవసరాలు తీరడం అనేది గొప్ప సంగతి అయితే, పరలోకపు తండ్రికి తన ప్రియ కుమారుని నీకు అనుగ్రహించడం అది గొప్ప సంగతి. ఆ ప్రియమైన కుమారుని నీ కోసం ఆ తండ్రి అనుగ్రహించినప్పుడు నీ అవసరాలు తీర్చబడడం కోసం నీకు కావలసింది అనుగ్రహించడా? తప్పకుండా అనుగ్రహిస్తారు. కానీ చింతించడం మానివేయండి. చింత బతికిన మనిషిని నిలువెల్ల దహించి వేస్తుంది. కాబట్టి దేని విషయంలోనూ మీరు చింతపడకండి. ప్రభు మీతో ఉన్నారు. ఆయన మీతో ఉంటే మీకు కావలసిన సమస్త భాండాగారములన్నీ కూడా ఆయనలో ఉన్నాయని మీరు గ్రహించి విశ్వాసముతో నీవు నాకు చాలు ప్రభు అని చెప్పండి. అప్పుడు సమస్తం సజావుగా సమృద్ధిగా మీ జీవితంలో జరిగిపోతుంటుంది. ఈ లోకంలో అనేక మంది మనుషులు ఏది ఉన్నదో దాన్ని బట్టి ఆనందిస్తారు. వాళ్ళ ఆనందానికి కారణం ఏంటంటే వస్తువులు, వాహనాలు, పిల్లలు, ఆస్తులు, అంతస్తులు, ఇంకా మరేదో. కానీ నీ ఆనందానికి కారణం ఇవేమీ కాదు, కేవలం దేవుడే. ఆయన్ని బట్టి ఆనందించండి. ఈ ఉదయకాల ప్రార్థనలో, ప్రభువా నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను, నువ్వు నాకు చాలు అని చెప్పండి. విశ్వాసంతో ఆ మాట ఆయన సన్నిధిలో గట్టిగా మీరు పలకండి. తప్పకుండా హబాకుకుని నింపివేసిన ఆ ఆనందం మిమ్ములను తప్పకుండా నింపివేస్తుంది. దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన అద్భుతమైన ఆశీర్వాదాలు, దీవెనల కొరకై వందనములు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, ఈ లోకంలో మాకు ఆనందాన్ని ఇచ్చేటివి లోకానుసారులు ఆలోచిస్తున్న వస్తువులు, వాహనాలు ఇవేమి కాదు. కేవలం మాకు ఆనందాన్ని ఇచ్చేది మీరు మాత్రమే. మీరుంటే మాకు చాలునైనా. సమస్తం వేటంతటవి చక్కగా సాగిపోతాయి. ఏ లోటు, ఏ లేమి మాకుండదు. నీవే మా ఆనందం, నీవే మా అభిషేకం, నీవే మా ఆశీర్వాదం. నీవు నిత్యము మాకు తోడై ఉన్నావు కనుక మీ వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులందరినీ ప్రభువా మీ సన్నిధిని వారికి అనుగ్రహించి దీవించి సంతోష ఆనందాలతో నింపుమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.